Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము వ్యవసాయ రంగానికి సంబంధించి. మీలో చాలామంది ఇప్పటికీ న్యూస్లో అబ్జర్వ్ చేసే ఉంటారు. దాదాపు ప్రతి సీజన్లో రైతులు తాము పండించిన పంటలకి సరైన ధరలు లభించట్లేదు అని ఆ పంటల్ని కొన్నిసార్లు మార్కెట్లో పారబోసి వెళ్ళడం, లేదంటే అక్కడే మార్కెట్ యార్డ్‌లోనే వదిలేసి వెళ్ళడం, ఇంకా కొన్నిసార్లు అయితే పంట పొలాల్లోనే ఆ పంటని కాల్చివేయడం, ఇట్లాంటి దృశ్యాలు మనం చాలా సార్లు చూసుంటాం. సో, రైతు ఏ పంట కోసమైతే కలగంటున్నాడో, ఏ పంట కోసమైతే సంవత్సరం మొత్తం కష్టపడుతున్నాడో, ఏ పంట కోసమైతే అప్పులు చేసి మరి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడో, అట్లాంటి పంట కొన్ని సందర్భాల్లో రైతులకు తీవ్రమైన నష్టాల్ని మిగులుస్తుంది. సో, ఈ నష్టాలలో ఒకానొక ప్రధానమైనటువంటి కారణం రైతులకి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసింది. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో, ఇప్పటికే ఈ న్యూస్‌ని మీరు న్యూస్ పేపర్స్‌లో, అట్లాగే న్యూస్ ఛానెల్స్‌లో చూసే ఉంటారు. అట్లాగే సిఎస్బి ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం టెలిగ్రామ్ ఛానల్ సిఎస్బి ఐఏఎస్ తెలుగు. ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా దీనికి సంబంధించిన న్యూస్‌ని పోస్ట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి గురించి చాలా సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా చర్చిస్తాము. ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్నప్పుడు టెలిగ్రామ్‌లో సిఎస్బి స్పేస్ ఐఏఎస్ స్పేస్ తెలుగు అని టైప్ చేస్తే ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు ఈ పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన టాపిక్‌లోకి వస్తే, ఈ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంత మొత్తంతో ఏర్పాటు చేసింది? ₹1,00,00,000 ఈ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వము ఇటీవల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈ ₹1,00,00,000 నిధి ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఈ నిధి ద్వారా ఏం జరగబోతోంది? ఏం జరగబోతోంది అంటే, మనకి రైతులు పంటలు పండిస్తారు కదా! సో, ఆ పంటలు పండించిన తర్వాత, ఆ పంట చేతికొచ్చిన తర్వాత, వాటిని నిల్వ చేయడానికి రకరకాల సదుపాయాలు అవసరమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పంటలకైతే కేవలం గోదాములు ఉంటే సరిపోతుంది. ఇంకా కొన్ని పంటలకైతే కోల్డ్ స్టోరేజెస్ కావాలి, శీతల గిడ్డంగులు. అట్లాగే కొన్ని రకాల పంటలకి శుద్ధి కేంద్రాలు కూడా అవసరమవుతాయి. సో, ఇట్లా కోల్డ్ స్టోరేజెస్ కానివ్వండి, గోడౌన్స్ కానివ్వండి, లేదంటే ప్రాసెసింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏర్పాటు చేయడానికి ఎవరైతే ఇట్లాంటివి ఏర్పాటు చేయాలనుకుంటారో వాళ్ళకి వడ్డీ రాయితీతో కూడినటువంటి రుణాలని అందజేయడం జరుగుతుంది ఈ ₹1,00,00,000 నిధి ద్వారా. అంటే వ్యవసాయ రంగంలో రైతుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళకి ఈ ₹1,00,00,000 నిధి ద్వారా రుణాలని అందిస్తారు. సో, ఈ పథకం గడువు ఎప్పటి వరకు ఉంటుంది అంటే, ఇప్పుడు మొదలైనటువంటి ఈ నిధి 2029 వరకు ఉంటుంది. సో, మరి ఈ రుణాలు ఎవరెవరికి ఇస్తారు? వ్యవసాయ రంగానికి సంబంధించిన మౌలిక వసతులలో పెట్టుబడులు పెట్టాలి సరే. మరి ఆ రుణాలు ఎవరికిస్తారు అంటే రైతులకిస్తారు. అట్లాగే రైతు ఉత్పాదక సంఘాలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఆ తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, తర్వాత స్టార్టప్స్ అంకుర పరిశ్రమలు, వీటితో పాటు మార్కెటింగ్ సహకార సంఘాలు, మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్, అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కి కూడా ఈ రుణాలని అందిస్తారు. సో, ఈ రుణాలు వడ్డీ రాయితీతో కూడినటువంటి రుణాలు అన్నాం కదా! ఎంత శాతం రాయితీ ఉంటుంది అంటే 3% వడ్డీ రాయితీతో ఈ రుణాల్ని అందిస్తారు. అయితే గరిష్టంగా ₹2,00,00,000 వరకు మాత్రమే ఈ రాయితీ ₹2,00,00,000 రుణాల వరకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రుణాలని 7 ఏళ్ల కాల పరిమితిలోపు చెల్లించాలి.
సో, ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్. అసలు ఈ నిధిని ఎందుకు ఏర్పాటు జేయాలి? ఈ నిధి ఆవశ్యకత ఏముంది? సో, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల నిధి యొక్క ఆవశ్యకత ఏంటి అంటే, బేసిక్‌గా భారత్‌లో పంట పండించడానికి సంబంధించి రైతుల వైపు నుంచి సమస్య లేదు. రైతు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాడు. విలువైన పంటలు పండిస్తున్నాడు. కానీ పంట కోతకు వచ్చిన తర్వాత రైతు తన పంటల్ని నిల్వ జేసుకోవడానికి, అట్లాగే శుద్ధి జేసుకోవడానికి సరైన మౌలిక సదుపాయాలు లేవు. ఉన్న కొద్దిపాటి సదుపాయాలు కూడా రైతుల యాజమాన్యంలో లేవు. సో, దీనివల్ల రైతు ధర తక్కువగా ఉన్నా గానీ, తాను పండించిన పంటని అప్పటికప్పుడే అమ్ముకోవాల్సిన పరిస్థితి. సో, ఇప్పుడు పంట చేతికొచ్చింది. మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉన్నాయి. తనకి గిట్టుబాటు అవ్వట్లేదు. అయినా గానీ తప్పనిసరి పరిస్థితులలో అమ్మేసుకుంటున్నాడు. ఎందుకంటే దాన్ని నిల్వ జేసుకునే పరిస్థితి లేదు కాబట్టి. సో, ఇట్లాంటి పరిస్థితి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అట్లాగే ఆర్థిక వ్యవస్థకి కూడా ఒక విధంగా నష్టం కలుగుతుంది. దీంతో పాటు భారత్‌లో పంటల వృధా కూడా ఎక్కువగా ఉంటుంది. సో, గతేడాది కేంద్ర ప్రభుత్వము లోక్‌సభకు సమర్పించిన వివరాల ప్రకారము భారత్‌లో కేవలం పంట నిల్వకు సంబంధించి సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల పండ్లు, కూరగాయలలో 16% అట్లాగే ధాన్యాలు, పప్పులు, నూనె గింజలలో 10% వృధా అయిపోతున్నాయి. చూడండి. అంటే ఒక పంట రావడం కోసం రైతు ఎంత కష్టపడతాడో తెలుసు. సో, అట్లాంటి పంట తీరా చేతికొచ్చిన తర్వాత కేవలం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల పండ్లు, కూరగాయలలోనేమో 16% వేస్ట్ అయిపోతున్నాయి. ధాన్యాలు, పప్పులు, నూనె గింజలలోనేమో 10% వేస్ట్ అయిపోతున్నాయి. సో, ఇది ఒక కారణం మనకు ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు ఉండాలి అనడానికి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ పైన ఒక టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. సో, ఈ టాస్క్ ఫోర్స్ సూచించింది ఏంటి అంటే గిడ్డంగులు, అట్లాగే శుద్ధి, దాంతో పాటు పరిశోధన, అభివృద్ధి ఇట్లాంటి అంశాలకి సంబంధించి 1,68,000 రూపాయలు అవసరమని ఈ ఏప్రిల్‌లో ఆ టాస్క్ ఫోర్స్ ప్రస్తావించింది. సో, దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఖచ్చితంగా భారత్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల ఏర్పాటు ఖచ్చితంగా అవసరం ఉంది అనే విషయం అర్థమవుతుంది. సో, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి? సో, ఎట్లాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయంటే, ముందుగా వ్యవసాయ మౌలిక వసతుల విస్తరణ వేగంగా జరుగుతుందనే అభిప్రాయం ఉంది. ఆ తర్వాత ఈ నిధి ద్వారా రైతులు, రైతు ఉత్పాదక సంఘాలు కూడా సొంతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఈ సదుపాయాల వల్ల రైతులు తనకు అనుకూలమైనటువంటి ధర వచ్చే వరకు పంటని నిల్వ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాదు రైతుకు బేరమాడే శక్తి కూడా పెరుగుతుంది. బార్గెనింగ్ పవర్. తనకి గిట్టుబాటు ధర కలిగినప్పుడే పంట అమ్ముకుంటాడు. లేదు అంటే ఆ ధర వచ్చేంత వరకి గిడ్డంగులలో పంటని నిల్వ చేసుకోవడం ద్వారా వెయిట్ జేస్తాడు. సో, దీంతో పాటు ఆహార శుద్ధి వంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటైతే ఉపాధి పెరుగుతుంది. అక్కడున్నటువంటి ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి మేలు కలిగిస్తుంది. వీటన్నింటితో పాటు మరొక అంశం ఉంది. దేశంలో ఆహార వృధా అరికట్టడం సాధ్యమవుతుంది. 16% కూరగాయలు, పండ్లు అట్లాగే 10% ధాన్యాలు, పప్పులు వృధా అయిపోతున్నాయి అనుకున్నాం గదా! సో, దేశంలో ఆహార వృధాని కూడా అరికట్టడం సాధ్యమవుతుంది. మనకు సరైన మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు. అయితే రైతుకు సరైన ధర రావాలి అంటే కేవలం ఈ మౌలిక సదుపాయాల కల్పన ఒక్కటే సరిపోదు. చేపట్టాల్సిన చర్యలు మరిన్ని ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రైతుకు మార్కెట్‌లో మెరుగైన ధరలు రావాలి అంటే, గిట్టుబాటు ధరలు రావాలి అంటే, మౌలిక సదుపాయాల నిధి ద్వారా కలిగేటువంటి మౌలిక సదుపాయాల ఏర్పాటు ఒక్కటే సరిపోదు. ఎందుకంటే ఇప్పటికే చెరుకు గానివ్వండి, పాల ఉత్పత్తికి సంబంధించి మెరుగైన మౌలిక సదుపాయాలే ఉన్నాయి. ఇటీవలి కాలంలోనే మనం జూసాము. పాడి రైతులు పాలకి సరైన ధరలు రావడం లేదు అని రోడ్లపైన పాలు పారబోస్తూ తమ నిరసనని వ్యక్తం జేశారు.
అంటే సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలు మరిన్ని ఉన్నాయి. ఆ చర్యల్లో ముఖ్యమైనది పంటల ప్రణాళిక. సో, పంటల ప్రణాళిక ఇప్పుడున్నటువంటి కాలంలో చాలా కీలకమైన అంశం. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి 4 దశాబ్దాల పాటు ప్రభుత్వాల దృష్టి మొత్తము పంటల ఉత్పత్తి పెంపుపైనే ఉండేది. అప్పట్లో వీలైనంత ఎక్కువ పంటల్ని పండించడమే లక్ష్యంగా ఉండేది. ఆ తర్వాత 2 దశాబ్దాలు ప్రభుత్వాలు ఆహార శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చాయి. సో, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎట్లా ఉంది అంటే, పంటలలో మిగులు లభిస్తుంది. అంటే సర్ప్లస్ ఉంది. సో, అట్లాంటప్పుడు పంటల ప్రణాళిక పైన దృష్టి పెట్టాలి. అంటే ఏ పంట వేయాలి? రైతు ఏ పంటని ఎంత మొత్తంలో వేయాలి? ఏ సీజన్‌లో వేయాలి? అనే అంశం పైన ఎప్పటికప్పుడు రైతుకి సరైన సమాచారాన్ని చేరవేయగలగాలి. అప్పుడు రైతు మార్కెట్‌లో డిమాండ్‌కి అనుగుణంగా పంటలు పండించే వెసులుబాటు ఉంటుంది. దానివల్ల తనకి ఖచ్చితంగా గిట్టుబాటు ధర కలిగే అవకాశం ఉంటుంది. సో, ఇది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి నిధికి సంబంధించినటువంటి విశ్లేషణ. ఈ టాపిక్ పీడిఎఫ్‌ని టెలిగ్రామ్‌లో సీఎస్‌బీ ఐఏఎస్ తెలుగు, సీఎస్‌బీ ఐఏఎస్ తెలుగు అనే టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.